నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ బుధవారం గుంటూరు టొబాకో బోర్డు కార్యాలయంలో ఈడీకి నాగార్జున వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. సమస్య ఎక్కడ ఉంది? ఈ సమస్య అందరికీ నమస్కారం. ఈరోజు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి, పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది. మేము వెళ్ళిన అంశం, ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితులు లేరు. రెండవ పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చి యార్డుకి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన, కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయం మిర్చి రైతులకు జరగల, ఏ సహాయం శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లయన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించే రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. మారెడ్డి సుబ్బారెడ్డి, పొగాకు బోర్డు మాజీ సభ్యుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడిని. సోదరులారా, మా నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నాగార్జున గారు మా వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు, రైతులను ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు. సార్ అడిగింది ఒకటే, తిరస్కరణ వేళ్లు తగ్గించండి, వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్నమంటనే మేడం గారు స్పందించారు. ఏమని చెప్పారంటే, వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను, మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని. గుంటూరు ఎస్ఎస్సీ 2025 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ మార్కులతో భాష్యం 600కి 600 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించిందని వై నేహాంజని, ఎస్ఎస్సీ 2025 ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, భాష్యం విద్యార్థి వై నేహాంజని 600కి 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ అరుదైన రికార్డు సాధించినట్లు తెలిపారు. కె ప్రేమ సత్యలిఖిత 599 మార్కులు, కె హర్షిత్ 599, ఏ లిఖిత 599, పివిఎస్ఎస్ శ్రీహాసిని 598, ఎస్ శాలిని సంహిత
598 మార్కులు, ఎం ప్రి జోషిని 598 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు. 590 ఆ పైగా మార్కుల్ని 205 మంది, 580 ఆ పైగా మార్కుల్ని 952, ఆ పైగా 6,685 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని తోడ్పడిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి భాష్యం చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేతలు అభినందనలు తెలిపారు. నవ్వాలి మార్కెట్కి వచ్చిన నవ్వాలి నవ్వున్నాయి. ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 600కి 600 మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. మరి వై నేహాంజని అనే అమ్మాయి 600కి 600 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఒక జస్ట్ మనం 4 days క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ 24 ఫస్ట్ సెషన్లో అయితే 14 మెంబర్స్కే వచ్చింది. 100% జేఈ మెయిన్లో. అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావడం అదే ఫస్ట్ అనుకున్నాం. తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి 600 మార్క్స్ సాధించడం మన భాష్య విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి, మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్, మరి చదువు చెప్పిన గురువులందరికీ, మరి ప్రోత్సహించిన మిత్రులు, సేవ్ గెస్ట్ అందరికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 600కి 600 కాదు, ఇంకా కే ప్రేమ సత్య లిఖిత 599 మార్క్స్ తెచ్చుకుంది. 600కి 599 మార్క్స్. ఇంకా కే హర్షిత్ 599 మార్క్స్ తెచ్చుకున్నాడు. తర్వాత ఏ లిఖిత 599 మార్క్స్. పివిఎస్ఎస్ శ్రీహాసిని 598 600కి. తర్వాత ఎస్ శాలిని సంహిత 598, ఎం పేజోషిని 598. అంటే 600కి 600 నేహాంజని ఒకటి తెచ్చుకుంటే 600కి 599 ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే 600కి 598 ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి ఒక 600 కాకుండా దానికి సపోర్టింగ్ కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం. అదే కాకుండా 590 అబౌవ్ 600కి 590 అబౌవ్ 205 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. 205 మెంబర్స్ 590 అబౌవ్. మరి ముందుగా ఈ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంకా 580 అబౌవ్ 952 మెంబర్స్, 570 అబౌవ్ 1888 1888 మంది. ఈ రోజు ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో గుంటూరు నగరం ఏటి అగ్రహారంలోని విజేత స్కూల్ కి చెందిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. తమ విద్యార్థులకి ఉత్తమ మార్కులు వచ్చాయని పాఠశాల డైరెక్టర్ చెరుకూరు శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి బొకేలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ విజేత హై స్కూల్ 24-25వ సంవత్సరానికి గాను 600 మార్కులకి 592 మార్క్స్ తీసుకురావటం, దానికి సహకరించినటువంటి మా టీచర్స్, ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఇటువంటి విజయాలని ఒక మారుమూల ఒక పల్లెటూరు వాతావరణం నుండి ఉండేటటువంటి ప్రాంతంలో ఏటి అగ్రహారంలో ఇటువంటి మార్క్స్ రావడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఒక నిరుపేద కుటుంబాలు ఉండేటువంటి వాళ్ళ పిల్లల్లో ఒక మంచి మార్క్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి మంచి కీర్తి తెచ్చినటువంటి గాయత్రికి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆశీస్సులు ఇస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంటర్లో కూడా మంచి మార్క్స్ తీసుకురావాలని, వాళ్ళ అక్కయ్య కూడా శ్రావణి ఉండేది, దానికి 577 వచ్చినాయి. అది ఇప్పుడు ఐఐటి కాలేజీలో చదువుతుంది. వాళ్ళ పేరెంట్స్ పడే కష్టాన్ని గుర్తించి ఆ పాప వాళ్ళు కూడా నెక్స్ట్ రాబోయేటువంటి ఇంటర్మీడియట్లో కూడా ఇదే కీర్తిని మీరు అదే విధమైనటువంటి బిహేవియర్ని కూడా కలిగి మంచి మార్క్స్ తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అప్పటి నుంచి శ్రీ విజేత హై స్కూల్లోనే చదువుకున్నాను. డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ మ్యామ్ మాకెంతో ఎంకరేజ్మెంట్ చేశారు. ఇప్పుడు నేను 592 తెచ్చుకోవడానికి గల కారణం డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ మ్యామ్, ముఖ్యంగా మా టీచర్స్ చేసిన ఎంకరేజ్మెంటే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను 592 వచ్చినందుకు. థ్యాంక్ యూ. చిన్నారులకు బాల్యం నుంచే విద్యాపరమైన పునాది గట్టిగా ఉండాలని, అప్పుడే పై తరగతుల్లో బాగా రాణించగలుగుతారని దివ్యాజ్యోతి ప్లే స్కూల్ డైరెక్టర్ బి లక్ష్మయ్య, కె శ్రీనివాసులు తెలిపారు. విద్యానగర్ 4వ లైన్ శ్యామల నిలయంలో నూతనంగా ప్రారంభించిన దివ్యజ్యోతి ప్లే స్కూల్ కిడ్స్ క్యాంపస్ ప్రారంభం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో స్కూల్ డైరెక్టర్లు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున 23 ఏప్రిల్ 2025 సంవత్సరం మేము మా రెండవ సంస్థ మొదలుపెట్టాము. ఇది డీజేపీఎస్ కిడ్స్ ప్లే స్కూల్. ఇందులో డే కేర్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు మేము స్టార్ట్ చేసాము. మేము చాలా హైజీన్గా స్టార్ట్ చేసాము. పేరెంట్స్ ఒకసారి వచ్చి మా ఆట స్థలం కానీ, మా క్లాస్ రూమ్స్ కానీ, ప్లే ఏరియా కానీ చూస్తే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళారు. మీ పిల్లల్ని తప్పకుండా జాయిన్ చేస్తారు.
మా ఈ ప్లే స్కూలు డీజేపీఎస్ ప్లే స్కూలు విద్యానగర్ 4వ లైను 3వ రోడ్డు దాటంగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. సాయిబాబా గుడికి చాలా దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియా, చాలా కూల్గా ప్రశాంతంగా వాతావరణంలో మేము ఆరంభించాము. మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇది చిన్నపిల్లలు డే కేర్ వచ్చేసి మీరు ఏ వయసు పిల్లలని వాళ్ళని తీసుకొచ్చినా సరే మేము కేర్ తీసుకుంటాము. మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము కేర్ తీసుకుంటాము. పబ్లిక్ హాలిడేస్ అది మనము మాట్లాడుకోవచ్చు. ఇక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 2 సంవత్సరాల వయసు నుంచి మేము జాయిన్ చేసుకుంటాము. ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరం, 4వ సంవత్సరము. మేము 5 సంవత్సరాల తర్వాత 1వ తరగతి, 2వ తరగతి ఇంకా మేము పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. వస్తే కనుక అవి కూడా స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి లక్ష్మయ్య. నేను స్పెషల్ కిడ్స్ సంబంధించి కోర్స్ చేశాను. నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఈ స్పెషల్ కిడ్స్ అంటే ఆర్టిజన్ చిల్డ్రన్స్ కానీ, డెఫ్ అండ్ డమ్ పిల్లలు కానీ, స్పెషల్ కిడ్స్ గురించి ఒక 25 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఫీల్డ్లో ఆ పిల్లల కోసం ఆ థెరపీ సెంటర్స్ రన్ చేస్తున్నాము. వీళ్ళకి ఏంటంటే సోషల్ ఇంట్రాక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసమని ఇంకా వేరే స్కూల్స్ కూడా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నార్మల్ పిల్లలకి ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ కాకుండా దివ్యజ్యోతి ప్లే స్కూల్ డీజేపీఎస్ అని కిడ్స్ పెట్టేసి ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేయాలనుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే రానున్న కాలంలో, ఈ ప్రజెంట్ కాలంలో ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషనల్గా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి లాంగ్వేజ్ లెర్నింగ్ బాగా తొందరగా కావాలి కాబట్టి ఏ విధంగా వాళ్ళు ఏ ఫెసిలిటీస్ ఉంటే లాంగ్వేజ్ తొందరగా నేర్చుకుంటారు అనేది దృష్టిలో పెట్టుకొని మేము ఒక అన్ని ఫెసిలిటీస్తో హైజీనిక్గా ఈ డీజేపీఎస్ కిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డీజేపీఎస్ కిడ్స్లో డే కేర్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది. డే కేర్ పిల్లలు వచ్చేసి 1 year దగ్గర నుంచి 3 years దగ్గర డే కేర్లో ఉంటారు. ఇది వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 6 ఉంటుంది. ఆ తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ థర్డ్ ఇయర్ నుంచి. అంతర్జాతీయ సువార్తకులు పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంలోని మృతిపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఐద్వా వ్యవస్థాపకులు దళిత సంఘం ఐక్యవేదిక చైర్మన్ గొల్లమూడి రాజసుందర్బాబు డిమాండ్ చేశారు. పాస్టర్ మరణంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘం ప్రతినిధులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేయాలి, నిందితులను అరెస్ట్ చేయాలి, ప్రవీణ్ హంతకులను అరెస్ట్ చేయాలి, ప్రవీణ్ హంతకులను అరెస్ట్ చేయాలి, ప్రవీణ్ హంతకులను అరెస్ట్ చేయాలి, ప్రవీణ్ హంతకులను అరెస్ట్ చేయాలి. ఖండించండి ముస్లిం క్రైస్తవులపై, ఖండించండి ముస్లిం క్రైస్తవులపైన దాడులను. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నా పేరు పాస్టర్ ఆర్మళ్ళ మార్కు. క్రైస్తవ సంఘాల నాయకుల యొక్క అధ్యక్షతలో నేను కొనసాగుతున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రార్థన నిరాహార దీక్ష కమిటీ గోళ్ళమూడి రాజేంద్ర సింగ్ గారు, రత్నశ్రీ మేడం గారు, మద్దు వీరంతా మేమంతా కలిసి గుంటూరు జిల్లా అనేక క్రైస్తవ సంఘ నాయకులు క్రైస్తవులుగా కలిసి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు వారి యొక్క హత్య విషయంలో ఎంతో మేము చింతిస్తున్నాము, బాధపడుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వం మా ఎడల చిత్తశుద్ధితో మాకు న్యాయం జరిగిద్దని ఎంతో ఆశించాము. కానీ క్రైస్తవులకి ఒక అవమానకరమైన మాటను వారు తెలియజేశారు. ఏంటంటే క్రైస్తవ మత పెద్దగా మేము ఆయన ఎంతో గౌరవిస్తూ, మేము ప్రేమిస్తూ, ఒక గొప్ప జ్ఞానవంతుని ఒక తాగుబోతుగా చిత్రీకరించి ప్రజల్లో క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు మేము మరి ప్రభుత్వాన్ని న్యాయం చేయమని అడిగినప్పుడు అది హత్యని చిత్రీకరించి దొంగ ప్రవీణ్ని మరి చిత్రీకరించి ఆయన్ని ముందుకు తీసుకొని వెళ్తా మేము గుంటూరు పట్టణం గుంటూరు కలెక్టరేట్ ఎదుట క్రైస్తవుల రిలే నిరాహార ప్రార్థనా దీక్షలు మొదలుపెట్టాం. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ సువార్థికుడు చంపబడ్డాడు. అయితే చంపబడింది హత్యగా కాకుండా దాన్ని ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పి చిత్రీకరిస్తున్నారు. 2 బలమైన కారణాలు ఉన్నాయి ఆయన చంపడానికి. ఒకటి ఏంటంటే
ఆయన తన సొంత సంపాదనతో 7 దేశాల్లో 7 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో దేశంలో క్రైస్తవ సువార్త వ్యాప్తికి కృషి చేస్తున్నాడు. అనేక మంది అనాథల్ని ఆయన ఆదరిస్తున్నాడు. ఎక్కడికి పోయినా సువార్త కూటాలకి ఆయన మోటార్ బైక్ మీదే వెళ్తూ ఉంటారు. ఆయన చేస్తున్న కృషి వల్ల క్రైస్తవ మతం పట్ల కోట్ల మంది ఈ దేశంలో, భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాల్లో కూడా ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 16 రాష్ట్రాల్లో మత మార్పిడి వ్యతిరేక చట్టం అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ ఫలితాల్లో 2024-25 ఫలితాల్లో గుంటూరు బాసర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. బాసర విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నల్లపాడు బాసర కాన్సెప్ట్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాసర విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు. ఎస్కే సాదిక 600కి 577 మార్కులు, జి త్రివేణి 573 మార్కులు, శృతి 572 మార్కులు, అనుష్క 570 మార్కులు సాధించినట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు 50% మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. 100కి 99% మంది ఉత్తీర్ణులు అయ్యారని బాసర కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సాతినేని మురళీమోహన్ రావు తెలిపారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి మరియు విద్యార్థిని తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయుల తరపున సిబ్బందికి చైర్మన్ సాతినేని మురళీమోహన్ రావు, డైరెక్టర్ సాతినేని రాధ, కె రాంబాబు, ప్రిన్సిపల్ ఆర్ అఫ్రీం, సిహెచ్ అప్పిరెడ్డి అభినందన తెలిపారు. ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా విద్యార్థిని ఎస్కే సాదిక 577 అవుట్ ఆఫ్ 600, జి త్రివేణి 573, బి శృతి 572, బి అనుష్క 570 మార్క్స్ సాధించడం జరిగింది. 560 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు 17 మెంబర్స్ ఉన్నారు. 500 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు 50% ఉన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 అబౌవ్ సాధించటం ఘనంగా ఉంది. 99% పాస్ పర్సెంటేజ్ సాధించారు. ఇంతటి ఘన విజయానికి కారణం మా విద్యా సంస్థ అవలంబిస్తున్నటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక, మా అధ్యాపకుల మరియు ప్రిన్సిపల్స్ నిరంతర పర్యవేక్షణ, మా అధ్యాపకుల కృషి, మా విద్యార్థుల పట్టుదల, వారి తల్లిదండ్రుల ఆదరాభిమానం. మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఈ ఘన విజయానికి కారణం నిరంతరం మా అధ్యాపకుల కృషితో పాటు మరి వారిలో భయాన్ని పోగొట్టడానికి నిరంతరం మేము కండక్ట్ చేస్తున్నటువంటి రివిజన్ టెస్టులు, నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడం జరిగింది. భవిష్యత్తులో మా విద్యార్థులు మరిన్ని విజయాలను అధిరోహించాలని, మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, చదువుకున్నటువంటి విద్యా సంస్థకు మంచి పేరు ఈరోజు తెలిసిన 10th రిజల్ట్స్లో నాకు 577 వచ్చాయి. నేను బాసరా కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్ని. ఇదంతా కూడా కేవలం మా డైరెక్టర్ సార్, మురళీ సార్, రాధా మేడం వీళ్ళు చేసే ప్రణాళికల వల్ల, ఇంకా రెగ్యులర్గా స్టడీ అవర్స్ జరగడం వల్ల, క్లాసెస్ వల్ల మాలో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి రెగ్యులర్గా టెస్ట్లు పెడుతూ ఉంటారు, మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు. వాటి వల్ల మాలో కాన్ఫిడెన్స్ వస్తుంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల, ఇంకా టీచర్స్ వల్లనే ఈరోజు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. 577 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. నా పేరు శృతి, నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను బాసరా కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నా, మెయిన్ బ్రాంచ్. నాకు ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో 572 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. ఇది జస్ట్ మా టీచర్స్ సపోర్ట్,
అండ్ ప్రిన్సిపల్స్ యొక్క మోటివేషన్ వల్ల వాళ్ళు మాకు రెగ్యులర్గా టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల మేము ఇంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాయగలిగాం. అండ్ ప్రతి ఒక్కరు మాకు బాగా సపోర్ట్. జమ్మూ కాశ్మీర్ పహల్గాం నిన్న ఉగ్రవాదులు జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి మరణించిన 28 మంది యాత్రికులకు సంతాపం వ్యక్తం చేస్తూ ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా దేశానికి సంఘీభావంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుందని, చనిపోయిన వారికి సంతాప సూచికగా 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట జనసేన కార్యాలయంలో బుధవారం పార్టీ జెండాని అవనతం చేశారు. ఎమ్మెల్సీ హరిబాబు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు యాత్రికుల్ని ఊచకోత కోయటం దుర్మార్గమైన చర్య అని, వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మొదటి రోజు రాష్ట్రంలోని అన్ని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని అవనతం చేయడంతో పాటు సాయంత్రం క్యాండిల్స్ వెలిగిస్తున్నామని, రెండవ రోజు రాష్ట్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మౌనం పాటిస్తూ సంతాపం తెలియజేస్తామని, మూడో రోజు మౌన ప్రదర్శన మానవహారాలు చేపడతామని, చివరి రోజు ప్రదర్శనలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని వివరించారు. ఇలా సంఘీభావం వ్యక్తం చేస్తూ దేశం కోసం మనమంతా ఏకమవుతామని, ఉగ్రవాదాన్ని మట్టు పెడతామని, ఐక్యతను చాటాలని సందేశమిచ్చారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय భారత్ మాతా కి. నిన్నటి రోజు మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి. కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ నాయకులు శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా మూడో రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన. ఈరోజు ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్డు వద్ద గల మంగళగిరి శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన మౌనిమ 595 మార్కులతో టాపర్ గా, ఎం విజయరాజు 590 మార్కులతో రెండవ టాపర్ గా నిలిచారు. అదేవిధంగా 580కి పైగా మార్కులు 12 మందికి, 550కి పైగా 36 మందికి, 500 ఆ పైగా మార్కులు 66 మందికి వచ్చాయని పాఠశాల ప్రిన్సిపల్ ఎం కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఎం మురళీకృష్ణ, అకాడమిక్ డీన్ గణేష్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల్ని అభినందించారు. వచ్చారు.
2025 SSC ఫలితాలలో మన చైతన్యానికి సంబంధించినటువంటి మంగళగిరి బ్రాంచ్ ఏదైతే ఉందో దాని నుంచి 595 మార్కులు మౌనిమ అనే పాపకు వచ్చింది. నెక్స్ట్ 590 మార్కులతో విజయరాజ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 589 మార్కులతో హాస్ని అనే పాప థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ విధంగా 587, 586, 585, 584, 582 ఇలా మంచి మార్కులు అనేవి ఈ యొక్క సంవత్సరం మా పిల్లలు మాకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంత మంచి విషయానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ ఏదైతే మాకు పంపించినటువంటి ఆ యొక్క అకాడమిక్ కరిక్యులం, అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మేము అనుసరించి పిల్లలకి ఆ విధంగా డౌట్స్ క్లారిఫై చేయడం కానీ అన్ని విషయాల్లో కూడా మేనేజ్మెంట్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాకు ముందు ఉండి నడిపించడం జరిగింది. సో ఈ విధంగా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చాలా డెడికేటెడ్గా చేశారు ఈ సంవత్సరం అంతా కూడా. సండేస్ కానీ మిగతా హాలిడేస్లో కానీ చాలా పేషెన్స్ అనేది వాళ్ళకి చాలా ఉందనే చెప్పాలి. చాలా చక్కగా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ విజయం అనేది ఏ ఒక్కరికో చెందదు. ఇట్స్ అ టీమ్ వర్క్. ఒక మంచి టీం ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఈ రోజు ఈ ఫలితాలు మేము చూడగలుగుతున్నాము. వన్స్ అగైన్ ఈ యొక్క మార్కులు థ్యాంక్స్ టు ఆల్ మై స్టూడెంట్స్ దోస్ హు గాట్ 595, 590, 589. సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. పేరెంట్స్కి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్స్కి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి చదివారు ఈ సంవత్సరం. సో చాలా ఆటపోటులు తట్టుకుని వాళ్ళు బాగా చదివారు. సో ఎస్పెషల్లీ ఈ 599. Morning everyone. Firstly, I would like to congratulate all the 10th students for their achievements. Once again, congratulations to them. And I would also like to congratulate our respected principal sir, dean sir, and my colleagues and all my students for their great achievement. And especially, I would like to congratulate our principal sir and dean sir for their commitment, for their care and attention towards our children, towards a great care towards the 10th students. It's a very big responsibility which they have achieved this. So once again I would like to congratulate all the people, and I would also like to congratulate our Sri Chaitanya Institute. Without them, without their support, we are nothing today. Our children all have been achieved a great success with the support and with the things which our management have been instructed. Everyone, my name is Hasini. Today I got 589 in my SSC public exam results. I am very happy for my marks. This credit goes to my parents and my all teachers. Thanks for everyone. Vijayaraj, I am from Sri Chaitanya Mangalagiri C2 branch. Today I am feeling very happy because of my marks. I scored 590 marks in SSC public exams. All credit goes to my parents, my principals or my deans or and all my teachers. Without them I can't stand here, I can't achieve this. So thank you for all of them. This is D. Rakesh. I scored SSC public exams in 587 marks. I am felt very happy for that. This credit goes to my principal sir, dean sir and my teachers. Thank you. Good afternoon to everyone. Today I scored 586 out of 600 in SSC public examinations. This all credit goes to our teachers and our principal. They also did many helps for us to get this high score. Thanks for all. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.